చెట్టుకై దీపంల వెలిగిన వారురా సచిన్ సచిన్ రాజారాంతుల్లా గారు మార్క్సిస్ట్ పార్టీ పట్టణ కమిషన్ సభ్యుడిగా జాకీర్ హుస్సేన్ నగరు, అహ్మద్ నగరు అట్లాగనే ఈ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించేదానికి ఆయన ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా ఒకటో డివిజన్లో నేను, 2వ డివిజన్లో రాజారాంతుల్లా గారు 8 మంది కౌన్సిలర్స్గా ఉండేము. అనేక సమస్యల మీద ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద కౌన్సిల్లో చాలా బాగా మాట్లాడి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే దాంట్లో కృషి చేసేవారు. ఆ పద్ధతుల్లో 2వ డివిజన్లో అనేక రోడ్లు కానీ, వాటర్ కానీ, ఇతర డ్రైనేజీ ఇవన్నీ సమస్యల పరిష్కారం ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క పేదల యొక్క సమస్యల మీద పనిచేశారు. పార్టీ టౌన్ కమిటీ సభ్యులుగా ఉండి టౌన్ కమిటీలో కూడా పేదల యొక్క సమస్యల మీద చర్చించేవాళ్ళు. ఈ ఏరియాలో కిత్తా వర్కర్స్ యూనియన్ నుండి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో గట్టిగా పనిచేసి ఉద్యమాన్ని నిర్మించారు. అదే పద్ధతిలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈరోజు మస్తాన్బీ 5వ డివిజన్, ఇప్పుడు పాత 2వ డివిజన్, ఇప్పుడు 5వ డివిజన్ కార్పొరేటర్గా ఉండారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేటువంటి ఇద్దరు కూడా అన్నదమ్ములు కూడా మేరా భాష కానీ వీళ్ళంతా పార్టీతో ఉండి పార్టీకి అనుగుణంగా ఈరోజు కూడా పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సిపిఎం పార్టీ మాజీ కౌన్సిలరు కామ్రేడ్ రాజారాంతుల్లా గారి వర్ధంతి సందర్భంగా మరియు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడ్ రాజారాంతుల్లా గారు క్షేత్రస్థాయిలో ప్రజలతో మెలగడంలో కానీ నాయకుడిగా ఏ రోజు లేరు. ఆయనతోటి అతి సామాన్యులుగా ప్రజలతో కలిసిమెలిసి ఉండడం, వారి సమస్యల్ని కౌన్సిల్లో కానీ పార్టీ దృష్టికి తీసుకొచ్చి నిలబడి పరిష్కరించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ కలిగినటువంటి నాయకులుగా కామ్రేడ్ రాజారాంతుల్లా గారు ఉన్నారు. అదేవిధంగా ఆనాటి నుండి ఆయన వారి సోదరులు మౌలా సాహెబ్ గారు కానీ, వారి కుమార్తె మస్తాన్బీ గారు కానీ, యావత్ వారి కుటుంబం అంతా కూడా పోరాటాల ఉద్యమాల రథసారథిగా ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీలో ఉండడం, నేటికి కూడా సెట్టుగుంట రోడ్డు, జాకీర్ హుస్సేన్ నగర్ ఈ ప్రాంతంలో అంతా కూడా వారి కుటుంబ సభ్యులు సిపిఎం పార్టీ అభివృద్ధికి తోడ్పడడం, కామ్రేడ్ రాజారాంతుల్లా గారు ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో దాన్ని కొనసాగించడంలో వారి కుటుంబ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ రోజుకి కూడా ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ప్రజలతో కలిసిమెలిసి ఉండడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కామ్రేడ్ రాజారాంతుల్లా గారి ఆశయాల్ని, వారు నడిచినటువంటి బాటని అభివృద్ధి చేసే దాంట్లో సిపిఎం నెల్లూరు నగర కమిటీగా మేము కూడా ముందుకు వెళ్తామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజారాంతుల్లా గారి కుటుంబ సభ్యులకి సిపిఎం నెల్లూరు నగర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. షేక్ కామ్రేడ్ రాజారాంతుల్లా గారు ఆయన జీవితకాలం మొత్తం సిపిఎం పార్టీలో పనిచేసి ఈ ఏరియాలో ఉండే పేదలకు ఒక పార్టీ మాదిరిగా కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడు మాదిరిగా మెలిగి అంత పేదల్లో ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా మెలిగి ఆయన తుది శ్వాస మేడే రోజు అందరిని చూడాలా, అందరిని ఎర్రగుడ్డలో రావాలని చూడాలని చెప్పి మేడే రోజు ఆయన తుది శ్వాస విడిచి చనిపోయారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన పేరుతో 23 సంవత్సరాల నుంచి ప్రతి మేడే రోజు అన్నదానం చలివేంద్రం నేను ఏర్పాటు చేస్తున్నాను. మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిపిఎం పార్టీ నాయకులకి, వారి కార్యకర్తలకి విప్లవాభివందనాలు. అదేవిధంగా ఈ ఏరియా స్థానికులకి, మా బంధుమిత్రులందరికీ ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకున్నందుకు వాళ్ళందరికీ మీరి అభివందనాలు తెలుపుకుంటున్నాను.